హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. రోజు ఉప్మా, దోశ, ఇడ్లీలు తిని బోరు కొడుతుందా? అయితే ఒకే ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడే మనము ఈ బొంబాయి రవ్వతో 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. రండి, నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలోకి అయితే చూపిస్తాను. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, దాన్ని సూజీ రవ్వ కూడా అంటారు. తర్వాత అరకప్పు పెరుగు వేసుకుందాము. వేసుకొని ఒక పావు కప్పు వరకు నీళ్ళని పోసుకుందామండి. పోసుకొని మొత్తం కలిసేటట్టుగా స్పూన్తో ఇలా చక్కగా కలుపుకుందాము. చూడండి, తర్వాత మూతనైతే పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా అయిపోవాలండి. రవ్వ అనేది అస్సలు కనిపించకూడదు. దోశపిండిలాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనము బొంబాయి రవ్వ, పెరుగు వేసి మిక్సీ పట్టేసుకుందాం కదండి. ఆ పిండిని అయితే ఈ బౌల్లో వేసేసుకుందాము. కొద్దిగా నీళ్లు కూడా పోసుకుందామండి. పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇలా దోశపిండిలాగా ఉండాలండి. 1 నిమిషం పాటు స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా సోడా ఉప్పండి, తినే సోడా, అది కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు అండి 1 స్పూను, అలాగే ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకుందాము. నేనైతే 2 పచ్చిమిరపకాయలను తీసుకొని సన్నగా తరిగి వేసానండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత పిండి చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉందో. మనము తాలింపునైతే ఈ పిండిలో వేసేసుకుందాము. చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, లేకపోతే పిండి ఉండలు కడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా 1 నిమిషం పాటు కలపండి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసి తాలింపు వేసుకునే కళాయి ఉంటుంది కదండి, అది పెట్టేసుకుందామండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని 2-3 గరిటెలు వేసుకుందామండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు స్లోగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కాల్చుకోవాలి. ఇలా తిప్పేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పక్క కాలిపోయిన తర్వాత రెండో పక్క కూడా ఇలాగే ఎర్రగా కాల్చుకుందామండి. చూడండి, 2 పక్కల చక్కగా కాలిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుందామండి. అప్పటికప్పుడే మనము ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో ఈ ఉప్మా రవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, 2 పక్కల చక్కగా కాలిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. పల్లీ చట్నీలో, టమాటా చట్నీలో చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎలాంటి చట్నీలు లేకపోయినా కూడా అలాగే తినేసేయచ్చు.
చాలా బాగుంటుంది. లోపల మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఈ బొంబాయి రవ్వతో చేసిన ఈ బ్రేక్ఫాస్టు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.